హాయ్ మేడం. హలో అండి. మీ నమస్తే. నేమ్? దివ్య. యాక్చువల్లీ మీరు ఏపీఎం ఇది తెలంగాణ? మాది ఆంధ్రప్రదేశ్. ఓకే. ఎక్కడ ఆంధ్రప్రదేశ్? నెల్లూరు. మేడం ఆల్రెడీ మనం ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఏపీలో. సో మీరు కూడా వెళ్ళి ఓటేస్తారు. అంటే ఏంటంటే మెయిన్ ఒక్కటేమో ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు టీడీపీ, జనసేన, బీజేపీ. జగన్మోహన్ రెడ్డి గారేమో సింగిల్గా వస్తున్నారు. మనం ఆల్రెడీ 5 ఇయర్స్ అయింది పరిపాలన చూసి. ఒక 2 ఇయర్స్ కరోనా తీసేసిన 3 ఇయర్స్లో ఆయన చేసిన డెవలప్మెంట్ కానీ లైక్ సంక్షేమ పథకాలు అయితే అందరికీ అందాయని చెప్పేసి అంటున్నారు. సో బట్ అభివృద్ధి ఏది 3 క్యాపిటల్స్ అని చెప్పేసి ఇట్లా చాలా ప్రామిస్ చేశారు, అవి ఏమి అవ్వలే. సో ఈ 5 ఇయర్స్లో ఆయన డెవలప్మెంట్ గురించి మీరు ఏం చెప్తారు? ఈ 5 ఇయర్స్లో అయితే క్యాపిటల్ రిలేటెడ్ అయితే ఏం డెవలప్మెంట్ కనిపించట్లేదు. సో క్యాపిటల్ ఉండుంటే ఈరోజు చాలామంది లైఫ్స్ అనేవి చాలా బాగుండేవి. ఈవెన్ ఎంప్లాయ్మెంట్ పరంగా అండ్ ఆల్సో ఫుడ్ పరంగా. బికాజ్ మా ఫాదర్ది గుంటూరు. సో ఆ హోమ్ టౌన్లోనే చాలామంది వాళ్ళ ల్యాండ్స్ అన్నీ ఇచ్చినందుకు వాళ్ళ వాళ్ళ థింగ్స్ ఏదైతే సాక్రిఫైస్ చేశారో దానికైతే వర్తీ అనిపించలేదు. బికాజ్ అక్కడ క్యాపిటల్ ఉండుంటే ఈరోజు చాలా మంది చేసిన ఒక సాక్రిఫైస్ అనేది నిలబడి ఉండేది. సో అదైతే చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. నాకే కాదు, చాలామందికి, నా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ చాలామంది ఈరోజు ఎంప్లాయ్మెంట్ కోసము ఏం చేయాలో అర్థం కాక, ఈవెన్ చదువు డిగ్రీ ఉన్నవాళ్ళు కూడా ఏం చేయాలో అర్థం కాక ఎవ్రీడే డైలీ వేజెస్ కోసం చాలా ఫాలో బ్యాక్ వెళ్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైము నేను ఆటో మెంబర్స్ని మీట్ అయినప్పుడు ఈవెన్ వాళ్ళు కూడా దే హ్యావ్ ఎ వెరీ గుడ్ డిగ్రీ, కానీ వాళ్ళ డైలీ వేజెస్ కోసము వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు. బికాస్ దెర్ ఈజ్ నో ఎంప్లాయ్మెంట్. ఇలా చాలామంది చాలా మంచి డిగ్రీస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి వర్త్ అయ్యే జాబ్ అనేది, బేసిక్ నీడ్స్ కూడా సంపాదించుకోవడానికి కూడా సరిపోవట్లేదు, ఈవెన్ ఆ డైలీ వేజెస్ జాబ్ కూడా. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మేబీ టీడీపీ కానీ ఉండుంటే ఈరోజు అలాంటి ప్రాబ్లమ్స్ పోయి ఉండొచ్చు. సో అదైతే చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. గ్రోత్ అయితే నిజంగానే అస్సలు కనిపించట్లేదు ఎంప్లాయ్మెంట్ పరంగా అండ్ అట్ ద సేమ్ టైం క్యాపిటల్ పరంగా. అండ్ ఎవరైతే సాక్రిఫైస్ చేశారో వాళ్ళ ల్యాండ్స్ని, వాళ్ళ ఫార్మింగ్ మొత్తం వదిలేసి బయటకు వచ్చేసినప్పుడు అవన్నీ చాలా ఇన్కంప్లీట్గా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఏవైతే నిర్మించారో వాటిని కూడా కూల్చేయడం అనేది ఇట్స్ అ వెరీ 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 డిసప్పాయింటింగ్. అండ్ ఎందుకనంటే మన దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, అదంతా మనమని. సో వీ హ్యావ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ దే యాక్చువల్లీ వాళ్ళకు అకౌంటబుల్ ఉండాలి. మనం ప్రజల దగ్గర ₹1 తీసుకుంటున్నాము, వాళ్ళకి మనం తిరిగి ఏమి ఇస్తున్నాము. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ, టీడీపీ వచ్చినా, వైఎస్ఆర్సీపీ వచ్చినా, ఎనీ గవర్నమెంట్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా కూడా ప్రజలకి మంచి చేయాలి, ఒకరి ఉన్నది కూల్చేయడం కాదు. సో అవన్నీ కూడా ప్రజల డబ్బులే. అక్కడి నుంచి అభివృద్ధి అనేది స్టార్ట్ అవ్వాలి. అక్కడి నుంచి రెజ్యూమ్ చేసుకోవాలి డెవలప్మెంట్ అనేది. మొత్తం కూల్ చేసేసి మళ్ళీ కంప్లీట్గా స్టార్ట్ చేయడం కాదు కదా. బికాజ్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ పీపుల్ అనే లైఫ్స్ అనేవి అలాగే ఉంటున్నాయి. సో గ్రోత్ అనేది తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఓట్ అనేది ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఒక మంచి లీడర్ని సెలెక్ట్ చేసుకోమని ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ యూ. అండ్ నేను కూడా ఓట్ కోసము, నేను బెంగళూరులో వర్క్ చేస్తాను. సో నా ఓట్ కోసం నేను లీవ్ తీసుకొని నేను వెళ్ళి నా ఓట్ని వినియోగించుకుంటాను. ఐ వాంట్ టు ఎలెక్ట్ ఎ గుడ్ లీడర్ టు ది అవర్ నేషన్. థ్యాంక్ యూ. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు కదా, సో ఆయన ఎంతవరకు మెజార్టీ రావచ్చు సార్? వినే అవకాశాలు ఉన్నాయా? నేనైతే గెలుస్తారు తప్పకుండా. మేము తన అసెంబ్లీలో నిలబడి అసలు ఎలా మాట్లాడతారు అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు, నేనే కాదు చాలామంది. బికాజ్ అసలు తను చేసిన హార్డ్ వర్క్ చంద్రబాబు నాయుడు గారి కలవడానికి అండ్ అట్ ద సేమ్ టైం తను మాట్లాడే పాయింట్స్ ఒక బేసిక్ అండ్ రూట్ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఈరోజు చాలామంది అమ్మాయిలకి సెక్యూరిటీ లేకుండా ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కానీ, అండ్ తను ఈ మధ్య కూడా నేను చూశాను ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేయడము అండ్ చాలా బేసిక్, ఇట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పవర్. సో యాజ్ ఎ హ్యూమన్గా వాట్ హీ నీడ్స్ టు డూ అండ్ ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారో తను ముందే చూపిస్తున్నారు. సో ఒక అవకాశం ఇస్తే తను ఎంత ముందుకి మనల్ని తీసుకెళ్తారు అనేది మేము వెయిట్ చేస్తున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ టు పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ అండ్ ఎవ్రీవన్ హూ ఈజ్. అలాగే లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. బిఫోర్తో పోల్చుకుంటే లోకేష్ చాలా చేంజ్ అయిపోయారు, అంత బాగా సబ్మిట్ కూడా మాట్లాడుతున్నారు, ట్రోల్స్ కూడా దూరంగా ఉండి ప్రతిదీ ఆన్సర్ చేస్తున్నారు. సో ఈసారి లోకేష్ గారు ఎలా విన్ అవుతారంటారు? ఎంత మెజార్టీ రావచ్చు? చాలా 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 కాన్ఫిడెన్స్ ఉంది నాకు. బికాజ్ లోకేష్ ఫ్రమ్ ద డే వన్ మీరు చెప్పినట్టు నిజంగానే చాలా చేంజ్గా అనిపిస్తుంది ద వే హీ టాక్స్. అండ్ అట్ సేమ్ టైం చాలా ట్రోల్స్ తీసుకుని ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంత ట్రోలింగ్లో ఉండి కూడా అంత మెంటల్ స్ట్రెంగ్త్ని ముందుకు తీసుకొని అండ్ హీ సో కాన్ఫిడెంట్ ఆన్ హిస్ వర్క్ అండ్ హీ వర్క్డ్ ఆన్ హిమ్సెల్ఫ్ అండ్ చాలా బాగా మాట్లాడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైము తన మీద కాన్ఫిడెన్స్ కూడా, తను ఏం చేయగలను అనేది కూడా తను చేసి చూపిస్తున్నారు.
చూపిస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ రేణిగుంట మా అక్క వాళ్ళ ఊరు, అండ్ అక్కడ కూడా తను పాదయాత్రలు అవన్నీ నేను చూశాను. అండ్ యా సో అవన్నీ నేను చూశాను. అండ్ తను చేసే అష్యూరెన్స్ కానీ ప్రజలకి, అండ్ తను అక్కడ ఉండి వాళ్ళని రిసీవ్ చేసుకునే, అండ్ తను మాట్లాడే విధానం, అండ్ తను చూపించే సర్వీస్, ఎవ్రీథింగ్ పీపుల్ని రిసీవ్ చేయడం లోనే తెలిసిపోతుంది హౌ హీ ఈజ్ అనేసి. సో ఐ రియల్లీ అష్యూర్ దట్ హీ గోనా విన్ అండ్ ఆల్ ద బెస్ట్ టు హిమ్. ఎన్ని సీట్స్ రావచ్చు? అదైతే నేను చెప్పలేను, బట్ టోటల్ ఓవరాల్ అయితే టీడీపీ విన్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మెజారిటీ వచ్చేసి టీడీపీ విన్ అవుతుందని అనుకుంటున్నాను, బికాస్ హీ ఈజ్ గోన్ ఐ గుడ్ లీడర్. యా. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే ఒక రాయితో జాడి జరిగింది కదా. సేమ్ అది లాస్ట్ టైం లాగా కోడికత్తి డ్రామా లాగా ఇది కూడా ఎలక్షన్ ముందు ఒక సెంటిమెంట్తో కొడదామని చెప్పేసి ప్రజల్ని అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు, అధికార పక్షాలు కావాలని చెప్పేసి ఏలే క్రియేట్ చేశారు అంటున్నారు. సో దాని గురించి మీరేం చెప్తారు? అది డిపెండ్స్ అండి, బికాస్ పీపుల్ అనేవాళ్ళు వాళ్ళ పర్సెప్షన్స్ ఎలా అయినా మాట్లాడుతూ ఉంటారు. అసలు అక్కడ ఏం జరిగింది అనేది అక్కడ ఉన్నవాళ్ళు అండ్ ఎవరైతే అది ఫేస్ చేశారో వాళ్ళకే తెలుస్తుంది. సో ఆ పాయింట్ని ఎలా అయినా పర్సెప్షన్లో సింపతి అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ నెగిటివిటీ కోసం ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. బికాజ్ నేనైతే అదేం కామెంట్ చేయలేను, బికాజ్ నేనైతే అది యాక్చువల్గా చూడలేదు. సో నేను న్యూస్లో ట్రోల్స్ చూసేటప్పుడే నేను విన్నాను. సో ఇలాంటివి నాకు అంత ఐడియా లేదు. బట్ అయితే నాకైతే మాత్రం ఓవరాల్గా వీ నీడ్ ఏ డెవలప్మెంట్ అండ్ వీ నీడ్ ఏ గుడ్ లీడర్ హూ రియల్లీ సర్వ్ ఫర్ ద పీపుల్ అండ్ హూ రియల్లీ స్టాండ్స్ బిసైడ్ ద పీపుల్ వెన్ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం వచ్చినప్పుడే రియాక్ట్ అవ్వడం కాదు, ప్రాబ్లం వస్తుందనే ఆలోచన కూడా ఉండాలి. ఎప్పుడు కూడా పార్టీస్ని వాళ్ళని ఫైట్ చేసుకోవడం, వీళ్ళని ఫైట్ చేసుకోవడం, ఈ పార్టీస్ బిట్వీన్ ఫైట్స్ కాకుండా అసలు నిజమైన ప్రాబ్లం ఏంటి, నిజంగా ఇప్పటికీ చాలా రోడ్స్ అనేవి నడవడానికి కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం అవన్నీ కూడా పీపుల్ ప్రాబ్లమ్స్ని చూసుకొని ఉండే లీడర్ మాకు కావాలి. సో ఎవ్రీవన్ please utilize your vote and elect a good leader for our nation. Thank you. అలాగే వాలంటీర్లకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే శాలరీ 10,000 చేస్తున్నారు, ఇంక్రీజ్ చేస్తున్నారు. అది ఎట్లా చూడాలి అసలు? అదైతే ఎవరు చేస్తానన్నారు? అది చంద్రబాబు నాయుడు మేబీ చేస్తారేమో, బికాజ్ వాట్ ఎవర్ హీ ప్రామిసెస్ జనరలీ హీ ట్రైస్ టు విత్ స్టాండ్ ఆల్ ద ప్రామిసెస్ సో ఫార్. ఫైనల్లీ ఇంకంతే ఓవరాల్గా. సో అందరికీ చేంజ్ అయితే రావాలి, గ్రోత్ అనేది ఉండాలి, బికాజ్ వీ నీడ్ ఏ క్యాపిటల్ అండ్ విత్ ఎ లాట్ ఆఫ్ గుడ్ ఎంప్లాయ్మెంట్. అండ్ సో ప్లీజ్ ఎవరైతే పీపుల్కి సర్వ్ చేస్తారో మీరు ఈ 10 yearsలో చూసిన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్నిటినీ చూసుకొని ప్లీజ్ ఎలెక్ట్ ఏ లీడర్ ఫర్ అవర్ నేషన్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.